ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిన షో బిగ్ బాస్ మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ చేయగా రెండవ సీజన్ కి నాని హోస్ట్ చేశారు. ఇక గత 5 సీజన్స్ నుంచి నాగార్జున గారు బిగ్ బాస్ కి హోస్ట్ గా చేస్తున్నారు. ఒకవేళ సీజన్ 8 లో హోస్ట్ మార్పు ఏమైనా ఉంటుందా? సీజన్ లో కాకపోయిన తర్వాత సీజన్ కి అయినా నాగార్జున డ్రాప్ అవుతారా? ఒకవేళ అది జరిగితే నాగార్జున లాగా బిగ్ బాస్ ని విజయవంతంగా నడిపించగలిగే సత్తా ఉన్న హీరోలు ఎవరు అంటూ చర్చ మొదలైంది. 3వ సీజన్ నుంచి కింగ్ నాగార్జున గారు బిగ్ బాస్ తెలుగు షోకి హోస్ట్ గా చేస్తున్నారు. ఇప్పటికి 7 సీజన్స్ పూర్తయిపోయాయి. 8వ సీజన్ కి సన్నాహకాలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ సక్సెస్ అయింది. అంతకుముందు కొన్ని సీజన్స్ పై విమర్శలు వచ్చినప్పటికీ సీజన్ 7 మాత్రం మంచి వినోదాన్ని అందించి విజయవంతంగా ముగిసింది. ఇక సీజన్ 8 పై ఎవరి అంచనాలు వాళ్ళకే ఉన్నాయి. నాగార్జున బిగ్ బాస్ షోని హోస్ట్ గా నడిపించే విధానం అద్భుతమని చెప్పొచ్చు. నాగార్జున వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హోస్ట్ గా చేసే వారికి ఈ లక్షణాలు తప్పనిసరి. అవసరమైనప్పుడు కోపం ప్రదర్శించటం, జోకులు, సెటైర్లు వేయటం ఇలాంటి షోలకు అవసరం. నాగార్జున అందులో పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి సీజన్ కి హోస్ట్ గా చేశారు. ఆ సీజన్ సూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానిని దింపారు. నాని కూడా వినోదాత్మకంగా బిగ్ బాస్ ని నడిపించారు. ఆ తర్వాత నాగార్జున కొనసాగుతున్నారు. నాగార్జున గనక డ్రాప్ అయితే అభిమానుల్లో ముందుగా వినిపిస్తున్న పేరు నందమూరి బాలకృష్ణ. బాలయ్య లాంటి మాస్ యాటిట్యూడ్ ఉన్న నటుడు బుల్లితెరపై ఇలాంటి షోస్ ని నడిపించగలరా అనే డౌట్ ఉండేది. అన్స్టాపబుల్ షోతో బాలయ్య ఆ అనుమానాల్ని చల్లచెదురు చేసేశారు. అన్స్టాపబుల్ షోకి బాలయ్య హోస్ట్ కావటం వల్ల మామూలు క్రేజ్ రాలేదు. బాలయ్య ఎనర్జీ, చలాకితనం అందరినీ భలే ఆకట్టుకున్నాయి. సో బిగ్ బాస్ షోకి బాలయ్య పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని చెప్పడంలో సందేహమే లేదు. బాలయ్య స్టైల్లో చెప్పాలంటే దబిడి దిబిడే. గతంలో విజయ్ దేవరకొండ గురించి కూడా రూమర్స్ వచ్చాయి. బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేసేందుకు విజయ్ దేవరకొండతో చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలు నిజం కాలేదు. కానీ విజయ్ దేవరకొండలో బిగ్ బాస్ షోని నడిపించగలిగే లక్షణాలు ఉన్నాయి. అదేవిధంగా రానా దగ్గుబాటి గతంలో బల్లాల దేవుడు నెంబర్ 1 యారి అనే షోకి హోస్ట్ గా చేశారు. రానాకి మంచి కామెడీ టైమింగ్, వాక్ చాతుర్యం ఉన్నాయి. రానా కూడా బిగ్ బాస్ హోస్ట్ గా సరిపోతారని అంటున్నారు. ఒకవేళ హీరోయిన్లతో ప్రయోగం చేయాలనుకుంటే ముందుగా వినిపిస్తున్న పేరు సమంత. గతంలో సమంత కొన్ని షోస్ కు హోస్ట్ గా చేశారు. బిగ్ బాస్ లో కూడా ఒక ఎపిసోడ్ లో సరదాగా హోస్ట్ గా చేశారు. సమంత గ్లామర్, ఆమె క్రేజ్ బిగ్ బాస్ షోకి బాగా ఉపయోగపడతాయని చెప్పడంలో సందేహం లేదు. అలాగే రమ్యకృష్ణ పేరు కూడా వినిపిస్తుంది. ఆమె కూడా గతంలో బిగ్ బాస్ ఒక సీజన్ లో ఒక ఎపిసోడ్ కి హోస్ట్ గా చేశారు. మరి భారీ అంచనాలు ఉన్న బిగ్ బాస్ సీజన్ 8 కి హోస్ట్ గా ఎవరు వస్తారు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది ఆసక్తిగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటే